హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చల్లపల్లి స్వరూపరాణి గారి మిణుగురులో నుంచి మరొక కథ మనం విందామా. మురికివాడ ముంగిట మెరసిన వెన్నెల రజనీ తిలక్ ఆవిడ కోసం మనం విందాం. వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందో మీకు అలర్ట్ వస్తుంది. దానివల్ల మీరు ఇవి వినగలుగుతారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మాత్రం కామెంట్ చేయకుండా మానకండి. లైక్ చేస్తారు కదా. మరి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా. దళిత స్త్రీ సమస్యను జాతీయ స్థాయిలో ఒక ముఖ్యమైన ఎజెండాని చేసి విస్తృత స్థాయిలో పనిచేసి కుల మత దురహంకారులకు పితృస్వామిక అణచివేతదారులకు వెన్నులో చలి పుట్టించిన సాహసి రజనీ తిలక్. ఆమె నిరుపేద దళిత జాతవ కులంలో పుట్టింది. వీరిది ఉత్తరప్రదేశ్ అయినప్పటికీ పేదరికం కారణంగా ఆమె తల్లిదండ్రులు జీవనోపాధిని వెతుక్కుంటూ ఢిల్లీ వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. పాత ఢిల్లీలో చేపలు పట్టుకుని జీవించేవారు నివసించే బస్తీలో మే 27న 1958లో జన్మించిన రజనీ తిలక్ తమ తల్లిదండ్రుల 7 సంతానంలో 6వ బిడ్డ. పేదరికంతో వచ్చే పౌష్టికాహార లోపంతో తన 3 తోబట్టువులు బాల్యంలోనే మృత్యువాత పడ్డారు. వారిది కుల మత ఛాందసవాదం నుండి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్న కుటుంబం. రజనీ తండ్రి బట్టలు కుట్టే దర్జీ. ఆమె చిన్నప్పుడు ఒక నర్సు కావాలని అనుకున్నా డబ్బు లేక చదువు కొనసాగలేదు. తర్వాత ఆమె ప్రభుత్వ ఐఐటీలో చేరి బట్టలు కుట్టడం కత్తిరించడం నేర్చుకుంది. తన తోబుట్టువుల పెంపకం అనే బాధ్యత రజనీ మీద పడటంతో ఆమె పనిచేస్తూ చదువు కొనసాగించి ఒక గుమస్తా ఉద్యోగం సంపాదించుకుంది. 1980లో అంగన్వాడీ సెంటర్లో మొదట పనిచేసిన ఆమె నెల జీతం కేవలం 150 రూపాయలు మాత్రమే. అయినా ఆమె నిరుత్సాహపడలేదు. అంగన్వాడీ సెంటర్లో జరిగే మోసాలను అర్థం చేసుకోవడంతో పాటు ఆ క్రమంలో తనకు భావ సారూప్యం గల స్నేహితులను పొందింది రజనీ. ఆ తర్వాత ఆమె క్షేత్రస్థాయిలో ఎన్నో పోరాటాలను స్వయంగా నిర్మించి దళిత సమస్య మీద విస్తృతంగా పనిచేసింది. అంగన్వాడీ కేంద్రాలకు నిధులు సరిగ్గా లేకపోవడం, బాలికలకు కనీసం టాయిలెట్ సౌకర్యం లేకపోవడంపై ఆమె ఆందోళన ప్రారంభించింది. సుమారు 4000 మంది కార్యకర్తలను సమీకరించి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. రజనీ తిలక్ ప్రారంభంలో తన అన్న మనోహర్తో పాటు ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి వామపక్ష ఉద్యమ సంస్థలతో పనిచేసింది. ఆ క్రమంలోనే ఆమెకు ఆనంద్ అనే వ్యక్తితో పరిచయమై అది ప్రేమగా పెళ్లిగా మారింది. అయితే దళిత సమస్య మీద స్వతంత్ర ఉద్యమం అవసరమని భావించిన రజనీ అతని నుంచి తర్వాత వేరుపడింది. ఆమె మార్క్సిస్ట్ ఉద్యమం కుల సమస్యను ముఖ్య అజెండాగా తీసుకోలేదనే విమర్శను అందరి వలే కాకుండా ఎంతో బాధ్యతాయుతంగా నిర్మాణాత్మకంగా ముందుకు వచ్చి చర్చించింది. అయితే మార్క్సిస్టులను ఎప్పుడూ శత్రువులుగా భావించక ప్రజా ఉద్యమ ప్రయోజనాల దృష్ట్యా అణగారిన ప్రజల సమస్యలను పరిష్కరించే చాలా సందర్భాల్లో వారితో కలిసి పనిచేసింది. ఆమెకు మార్క్సిస్ట్ భావజాలం గల స్త్రీవాదులతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. రజనీ అణగారిన కులాల సమస్యల మీద ఎప్పుడూ క్షేత్రస్థాయిలో పనిచేయడమే కాకుండా ఢిల్లీ జంతర్ మంతర్ ఆందోళనలో ఎప్పుడూ ముందుంటుంది. ఆమె మహారాష్ట్ర దళిత పాంథర్స్ ఉద్యమంతో మమేకమై దాన్ని జాతీయ స్థాయి ఉద్యమంగా మలిచింది. దళిత ఉద్యమపరంగా మహారాష్ట్రకి ఢిల్లీకి రజనీ తిలక్ ఒక వారధిగా, అనుసంధానకర్తగా వ్యవహరించింది. గవర్నమెంట్ స్కూల్లో బాలికలకు మరుగుదొడ్ల కోసం, శ్రామిక స్త్రీల హక్కుల కోసం నిరంతరం శ్రమించింది. బ్రాహ్మణీయ వ్యవస్థపై పోరాడడానికి ఆమె జాతీయ స్థాయిలో అనేక ఉద్యమ సంస్థలను ఏర్పాటు చేసి వాటిని సమర్థవంతంగా నిర్వహించింది. వాటిల్లో ప్రత్యామ్నాయ దళిత మీడియా సెంటర్ అన్న దళిత సంఘాలను జాతీయ స్థాయిలో ఐక్య సంఘటనగా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ దళిత్ ఆర్గనైజేషన్స్, నేషనల్ ఫెడరేషన్ ఫర్ దళిత్ ఉమెన్, దళిత్ లేఖక్ సంఘ్ ముఖ్యమైనవి. దళిత స్త్రీ సమస్యలను జాతీయ స్థాయిలో చర్చకు పెట్టిన వారిలో రజనీ మొదటి వ్యక్తి అని చెప్పొచ్చు. ఆమె దళిత పాంథర్స్ ఉద్యమంలో ఆహావన్ అనే దళిత రంగస్థల ఉద్యమంతో, అంగన్వాడీ సహేలి అనే స్త్రీల సంఘాలతోనూ మమేకమై అట్టడుగు స్త్రీల సమస్యల మీద పనిచేసింది. సావిత్రిబాయి ఫూలే వర్ధంతిని ఇండియన్ ఉమెన్స్ డేగాను, ఆమె జయంతిని ఎడ్యుకేషన్ డేగాను జరపాలనే డిమాండ్ను ముందుకు తీసుకొచ్చి దానికోసం ఆమె ఎంతో శ్రమించారు. ఆమె సావిత్రిబాయి ఫూలే సాహిత్యాన్ని అనువదించడంలో కృషి చేసి జాతీయ స్థాయిలో దళిత స్త్రీల సాహిత్యాన్ని ఒక సంకలనంగా తీసుకురావడానికి పనిచేస్తూ 2018వ సంవత్సరం మార్చి నెలాఖరున గుండెపోటుతో మృతి చెందారు. రజనీ తిలక్కు ఒక కుమార్తె ఉంది. రజనీ మొదట కాంశీరాం స్థాపించిన బాంసెఫ్లో మాయావతితో కలిసి పనిచేయడమే కాక మహారాష్ట్ర కేంద్రంగా జాతీయ స్థాయిలో ముఖ్య నాయకులైన
రామ్దాస్ అత్వాలే వంటి వారితో, దళిత రచయితలు మేధావులైన కుముద్ పవాడే, విమలా తోరాట్, ఊర్మిళ పవార్ వంటి వారితో కూడా మమేకమై సావిత్రిబాయి సమగ్ర సాహిత్యాన్ని మరాఠీ భాష నుంచి హిందీలోకి తర్జుమా చేసే పని పూర్తి చేసింది. ఆమె కవిత్వంతో పాటు దళితవాదం పైన సిద్ధాంత గ్రంథాలను కూడా సుమారు 14 దాకా ప్రచురించింది. ఆమె ఆత్మకథ అప్నీ జమీన్ అప్నా ఆస్మా ఎంతో ప్రసిద్ధిగాంచింది. రజనీ తిలక్ వ్యక్తిత్వం విలక్షణమైనది. జాతీయ స్థాయిలో దళిత ఐక్య సంఘటన ఏర్పాటుకు ఆమె అహర్నిశలు శ్రమించడమే కాక ఆయా సంస్థల పనితీరు పట్ల ఎంతో నిబద్ధత, నిమగ్నతలతో ఆమె ఒక సాధారణ కార్యకర్తలా పనిచేసింది. జీవితంలో ఆమెకు ఎదురైన కష్ట నష్టాలకు రజని ఎవరినీ నిందించలేదు. అసమ సమాజంలో నిటారుగా సొంత వ్యక్తిత్వంతో బతకడమే ఓ పోరాటంగా భావించింది. కూతురిగా, సోదరిగా, భార్యగా, తల్లిగా ప్రతిఫలాపేక్ష లేకుండా తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించింది. పడిలేస్తూ లేచిపడుతూ సాగిన రజని జీవన ప్రయాణం ఆమెకు నేర్పిన పాఠాలను వినమ్రంగా స్వీకరించింది. రజని ఉద్యోగ బాధ్యతల వలన తన తల్లికి సేవ చేయడం కుదరకపోతే ఆ ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. ఆమె కుటుంబం అంతా బ్రాహ్మణవాదానికి ఎదురు నిలిచి పోరాడింది. ఇతర కులాల వారిని ప్రేమించినా పెళ్లి చేసుకున్న నిలువునా ప్రాణం తీసే ఉత్తర భారత సమాజంలో రజనీతో సహా తన తోబుట్టువులందరూ కులాంతర వివాహాలు చేసుకుని సమాజానికి ఒక ఆదర్శప్రాయమైన సందేశాన్ని ఇచ్చారు. రజనీ భర్త ఆనంద్ వాల్మీకి కులస్థుడు. ఆమె తన చెల్లికి స్వయంగా బౌద్ధ ధర్మం ప్రకారం వివాహం జరిపించింది. రజనీ చెల్లెలు పుష్పాభారతి కూడా కవయిత్రే. రజనీ తిలక్ అంబేద్కరిజాన్ని ఉదారవాదంతో కాక రాడికల్గా ఆచరించింది. తన సాటి సహచరులే ఆమెను కించపరిచినా తాను ఎంచుకున్న మార్గం నుంచి వెనక్కి రాకుండా గొప్ప ఆత్మవిశ్వాసంతో చివరి వరకు తన ఆశయ సాధనలోనే బతకటం రజనీకే సాధ్యమయ్యింది. ఎక్కడ దళితుల ఊచకోత, వేలి, పరువు హత్యలు, దళిత స్త్రీలపై అత్యాచారాలు జరిగినా రజనీ తిలక్ వారి పక్షాన జాతీయ స్థాయిలో ప్రభుత్వాలతో, మనువాద అధికార పీఠాలతో తలపడింది. ప్రధానమంత్రులను స్వయంగా కలిసి దళిత స్త్రీల దుస్థితిని వివరించి వారి కోసం తన గొంతునిచ్చింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే రజనీని కొందరు చమర్ అనుకుంటే మరికొందరు జాతవా అనుకున్నారు. ఆమె దృష్టిలో ఆ కులాలన్నీ ఒకటే. తనలాంటి సాటి పీడితుల్లో కలదిరగడం ఆమె ఎంచుకున్న మార్గం. ఎప్పుడూ ఉద్యమకారులతో నిత్యం చైతన్యాన్ని ధ్వనిస్తూ ఉండే రజనీ ఇల్లు నిర్భాగ్యులకు కూడా నీడనిచ్చే చలివేంద్రం. 2018లో పూణేలో దళిత్ ఉమెన్ స్పీక్అవుట్ పేరున జరిగిన దళిత స్త్రీల జాతీయ సదస్సులో రజనీ తిలక్ క్రియాశీలక పాత్ర పోషించడమే కాక ఆమె దళిత స్త్రీల సమస్యలపై చేసిన కృషిని గుర్తిస్తూ నిర్వాహకులు ఆమెను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. రజనీ ద్వారా దళిత స్త్రీ సమస్య జాతీయ స్థాయిలో చర్చకు వస్తున్న సందర్భంలో దళిత యువతులకు అండదండలుగా ఉండాల్సిన రజనీ అర్ధాంతరంగా వెళ్ళిపోవడం దళిత మహిళా ఉద్యమానికి తీరని నష్టం జరిగిందనుకోవచ్చు. పేదరికంతో, వెనుకబాటుతనంతో, పీడనతో కూరుకుపోయిన ఢిల్లీ మురికివాడల్లో మిలమిల మెరిసే ఓ నల్లటి వజ్రం రజనీ తిలక్. రజనీ ఒక విశాల ప్రాతిపదికన దళిత ఉద్యమం నడవాలని, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా మతతత్వవాదులతో తప్ప కలిసి వచ్చి అన్ని ప్రజా ఉద్యమ సంస్థలతో మమేకమవుతూ దళిత ఎజెండాని ముందుకు తీసుకెళ్లాలని భావించింది. ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగినప్పుడు ఆమె దళిత యువతి అయితే అంత పెద్ద ఎత్తున స్పందన వచ్చేదా అని కొందరు దళితవాదులు భావించినప్పటికీ రజనీ ఆ ఉద్యమంలో బేషరతుగా పాల్గొని సాటి స్త్రీ పట్ల తన సంఘీభావాన్ని ప్రకటించింది. దళిత ఉద్యమంలో ఎన్జిఓల జోక్యాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించడం రజనీ ఆలోచన విధానంలో ఓ ముఖ్యమైన అంశం. స్వచ్ఛంద సంస్థలతో జతగడితే దళిత ఉద్యమం తన సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే కాక ప్రభుత్వాలతో పోరాడలేదని ఆమె అభిప్రాయం. రజనీ స్త్రీవాదులతో కొన్ని విషయాల్లో నిర్మోహమాటంగా విభేదించేది. స్త్రీలు తమ ఇష్టానుసారం తమ శరీరాలను ఉపయోగించవచ్చు అని వాదించే వారితో రజనీ విభేదించి సెక్స్ వర్కర్లుగా వ్యభిచార కోపంలో మగ్గుతున్న వారంతా వారి ఇష్టానుసారం జీవిస్తున్నట్టు కాదని, వారిలో అత్యధికులు అణగారిన కులాల స్త్రీలేనని, తమ పేదరికం వలన కుల వ్యవస్థ తమ జీవితాలపై చేసిన పితృస్వామిక దాష్టీకం వలన దళిత ఆదివాసీ స్త్రీలు లైంగిక దోపిడీకి గురవుతున్నారని, అందులో వారి వ్యక్తిగత స్వేచ్ఛ అనే దానికి చోటు లేదని రజనీ వాదిస్తుంది. అదేవిధంగా దళిత పురుషుల్లో ఉండే మగ అహంకారాన్ని కూడా ఎండగట్టింది. ఒక చిన్న సారా గ్లాసు దళిత పురుషుణ్ణి జంతువుగా మారుస్తుందని, కూలీ డబ్బులను కుటుంబాలకు అందకుండా దిగమింగే తాగుబోతు పురుషుల ఆగడాలను చెండాడింది రజనీ గొంతు. రజనీ గారు ఒక హిడెన్ హీరోయిన్. సమాజం కోసం
ఎంతో పాటుపడి తన జీవితాన్ని వెచ్చించి ప్రజల కోసం తపన పడి సమాజాన్ని ప్రేమించే ఒక గొప్ప వ్యక్తి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మనం ఆచరించాలి. మరి ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.